హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవాలని ఎంతో ఆరాటంగా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందున్నారు మరి ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. అడిగి తెలుసుకుందాము మరి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం. ఉగాది రాశి ఫలాలంటే సంవత్సరం అంతా కూడా 12 నెలలు 12 రాశులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి రాశి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. నెక్స్ట్ ధనురాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ధనురాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే 12th లార్డ్ మనం చూసామంటే 7th లో ఉన్నారు. కొంతవరకు ఏంటంటే దాంపత్య జీవితంలో పర్సనల్ రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్లీ డిసగ్రిమెంట్స్ అని మనం చెప్పేస్తాం. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు చాలా బాగుంటుంది, అందరూ వెయిట్ చేస్తారు దానికే మే తర్వాత. ఎందుకంటే ఈ రాశికి అధిపతి గురువు అయ్యారు, గురువు ఏమో మూవ్ అవుతున్నారు, అలాగే 12th లార్డ్గా మూవ్ అవుతున్నారు కదా. సో తప్పక వీళ్ళకి జూన్ తర్వాత అంటే జూలై నుంచి అనుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అనుకునేది సాధించడం. అంటే డబ్బు ఒక్కటే కాదు కదా ప్రధానం ఇక్కడ. సో తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడతాయి. అండ్ ఆల్సో శుభ ఖర్చులు అనేవి ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది తప్పక జరుగుతుంది. అంటే ఏంటి, ఒక పెళ్లి చేయడం కానీ లేకపోతే శుభకార్యాలు చేయడం తప్పక చేస్తారు. అలాగే మనం ఎప్పుడైనా చెప్పుకునేది ఏంటంటే ఈ రాశి వాళ్ళు నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. చదువు అంటే స్టడీ అందాం, చదువు అనద్దు, స్టడీ అంటే చాలా, అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, తప్పక ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళు తప్పక సత్సంబంధాలు అని చెప్పాను కదా, తోబుట్టువుతో సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో తప్పక అందరితో కలయడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఏంటంటే సత్సంబంధాలు ఏర్పడడం అండ్ ఆల్సో బిజినెస్ పరంగా విస్తరించడం. ఎందుకంటే ఆ కాంటాక్ట్ వస్తేనే బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. తప్పక ఆ టైం బాగుంటుంది. స్టేటస్ కూడా పెరుగుతుంది. యాజ్ ఎ ఫ్యామిలీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఈ సంవత్సరంలో మనకి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే గురుచూపు ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. హెల్త్ కూడా లాంగ్ టర్మ్గా ఎవరైనా హెల్త్ రీత్యా బాధపడుతూ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక రిజల్ట్ తీరు అనేది కనిపిస్తుంది. తప్పక ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే పిల్లలు లేరు, చాలా ఏళ్ళ నుంచి మనకి పిల్లలు లేరు, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఇంకా లేరు అన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా పైకి వస్తారు. వాళ్ళకి రాబడి అనేది అంటే ఎక్కువ అవుతుంది, లాభం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి బిజినెస్ పార్ట్నర్కి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఏ గురువు అయినా సరే మనకి ఏంటంటే కుటుంబంలో కూడా గురువు అంటాము, తల్లి కూడా మనకి మొదటి గురువే. సో ఎవరైనా గురువు కింద తీసుకుని, అలాగే సాయిబాబా కానీ దత్తాత్రేయ లేకపోతే దక్షిణామూర్తి ఇవన్నీ గుళ్ళకెళ్ళడం కానీ లేకపోతే కొలవడం కానీ చాలా మంచిదన్నమాట ఎవ్రీ థర్స్డే. అలాగే ఒక నిండు బ్రాహ్మణునికి వాయిన ఇవ్వడం థర్స్డే అంటే బాగా చదువుకున్న బ్రాహ్మణికి నేను చెప్పేది. మీరు ఇవ్వకపోతే బ్లెస్సింగ్స్ తీసుకోండి, అది కూడా మీకు చాలా మటుకు ఏంటంటే మంచి దారిలో తీసుకెళ్తుంది, పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది. ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పటికైనా సరే బ్యాలెన్స్ అవుతుంది అనమాట లైఫ్. సో తప్పక ఇవన్నీ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.